ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. నా లేఖన భాగము యోహాను సువార్త అధ్యాయము 22వ వచనం చేసి చదువుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ప్రధానుల దగ్గరికి తీసుకొని వెళ్ళిన యేసయ్యను ఒక ప్రధాని ప్రశ్న అడుగుతున్నాడు. నీ బోధను గూర్చి చెప్పమన్నప్పుడు యేసయ్య సూటిగా అంటాడు, నేను రహస్యంగా ఏది బోధించలేదే. నేను సమాజంలో అందరి ముందు నేను ఏం బోధించానో విన్నవారందరూ ఉన్నారు, వారికి తెలుసు అనే మాట చెప్పినప్పుడు నువ్వు ప్రధానికి ఈ విధంగా సమాధానం ఇస్తావా అంటూ అరచేతులతో పక్కన ఉన్న బంట్రౌతు కొట్టినాడు. అరచేతులతో ఎక్కడ కొడతారు? చెంపల పైన కొడతారు. అవమానాన్ని ఎంతదైనా సరే భరించటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. అక్కడున్న పరిస్థితులు ఆయన అవమానిస్తున్నా నిలబడి నెమ్మదిగా సమాధానం చెప్పగలిగినాడు. యేసయ్యను కలిగి కొనసాగుతున్న ఈ జీవితంలో ఒకవేళ మనకు కూడా అవమానం ఎదురైనప్పుడు, మనం కూడా ఇటువంటి అనేకమైన కష్ట నష్టాలతో గూర్చిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? ఆయన మాటలు నిన్ను అసత్యం ముందు సత్యంగా నిలబడతాయి. ఒకవేళ ఈ లోకపు అన్యాయపు బ్రతుకు ఉంటే, ఆ అన్యాయపు బ్రతుకు ముందు ఆయన మాటలు వినినవాడవుగా నీవు ఉంటే, నీవు ఆ అన్యాయపు బ్రతుకుల ముందు నీవు నమ్మకమైన జీవితముగా కనపడతావు. దొంగతనము చేసే భయంకరమైన బ్రతుకులో ఉంటే నిజాయితీగా బ్రతికే యేసయ్య జీవితం మనలో ఉంటే ఒక గొప్ప సమాధానంగా వారికి కనపడుతుంది. అటువంటి సమాధానాలు వారికి కనపడితే ఈ లోకంలోని మనుషులు తట్టుకుంటారా? తట్టుకోరు. కొడతారు, తిడతారు, నానా మాటలు అంటారు. అయినా సరే భరించగలిగిన శక్తి మనలో ఉండాలి. ఆ శక్తి మనలో ఉండాలి అంటే యేసయ్య మాటలు మనలో దాయపడాలి. అవి మనము నెమరు వేయగలగాలి. వాటి ప్రకారము బ్రతకటానికి ప్రతి క్షణము ప్రయత్నం చేస్తున్న వారముగానే ఉండాలి. ఎప్పుడు ఆయన బోధనలు, ఆయన నమ్మకమైన మాటలను హృదయంలో దాచుకోగలుగుతామో, ఈ లోకము మన శత్రువుగా నిలబడి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వారు కేవలం ఈ శరీరంను మాత్రమే వారు నష్టపరచగలరు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మాత్రం కాదు. ఈ శ్రమల వారాలలో నేర్చుకుంటున్న పాఠాలలో మరొక పాఠం, నువ్వు యేసయ్యను కలిగి కొనసాగుతూ ఉంటే నీ పైకి అరచేతులు లేస్తాయి. నీ పైకి అనేకమైన అభ్యంతరకరమైన మాటలు లేస్తాయి. నీ కొరకు మరణించితే బాగుండు అని చూసే చూపులు నిన్ను గుచ్చుకుంటాయి. నిన్ను నాశనం అయిపోవాలని, నీవు నాశనంలోకి జారిపోవాలని తలంపులు కలిగిన మనుషులు నీ చుట్టూ ఉంటారు. వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి అంటే యేసయ్య మనలో ఉండి తీరాల్సిందే. ఆత్మీయ జీవిత పోరాటంలో ఈ శారీరకమైన ఇరుకులను, ఇబ్బందులను తట్టుకోగలిగిన నమ్మకమైన క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండాలి. నేర్చుకుందామా ఈ పాఠాన్ని? మనం కూడా ఎదురయ్యే ప్రతి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేద్దామా? మన కొరకే ప్రాణాన్ని బలిగా అర్పించిన ఆ యేసయ్య నీ కొరకు, నా కొరకు ఎన్ని అవమానాలను అనుభవించాడో కదా. సృష్టిని రూపించినవాడు. మన ప్రతి కదలిక ఆయనకు బాగా తెలుసు. మనం ఎలా ఉండబోతున్నామో తెలుసు. ఇట్టి మన కొరకు
ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి మన బ్రతుకులను అందంగా మార్చడానికి నిలబెడితే ఆయన కొరకు బ్రతికే వారంగా ఉందాం. చిన్న కష్టాన్ని బట్టి మనము తప్పించుకొని వెళ్ళటానికి వీల్లేదు. వచ్చే ప్రతి ఇబ్బందులను బట్టి యేసయ్యను కాదు అనటానికి వీల్లేదు. చాలామంది ఇటువంటి వారు కూడా ఉన్నారు. యేసయ్య నాకేం చేశాడంటూ వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అటువంటి సందర్భాలలో యోబును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ విధంగా నిలబడి దేవుని సన్నిధానంలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడో అట్టి విధంగా మనం నిలబడాలి. యేసయ్య అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధమాడిన ఒక అబద్ధికుణ్ణి ఆయన సత్యాన్ని బోధించడానికి నిలబెట్టుకున్నాడు. ఎప్పుడు నిజంగా విశ్వసించినప్పుడు ఆ దేవుని మాటల్లోని మధురమైన స్థితిని నమ్మకంగా హృదయంలో దాచుకున్నప్పుడే అది సాధ్యం. మనలో కూడా ప్రపంచానికి ఎదురుగా నిలబడగలిగే గొప్ప శక్తిని ఇస్తాడు యేసయ్య. షరతు ఒక్కటే, ఆయన మాటల ప్రకారం బ్రతకాలి. ఆయన చూపించిన ప్రేమతో ఆయన చూపించిన నమ్మకంగా కొనసాగాలి. ఎవరు మన పైకి నోరెత్తినా కాలెత్తినా మనల్ని అనేక సార్లు భయంకరమైన మాటలని మనల్ని నష్టంలోకి మనల్ని ఎట్టి శ్రమల పాలు చేసినా యేసయ్యను మాత్రం విడవకుండా ముందు అట్టి శక్తి నాకు దయచేయేసయ్యా అని అడుగుదాం. అట్టి బలము నాకు దయచేయేసయ్యా అని ఆయన సన్నిధానంలో ఈ శక్తిని పొందుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె తలవంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, నీకే వందనాలు. నీవు పొందిన అవమానాలు నా తండ్రి ఎన్నో. నాయన, నేను అరచేతులతో కొడుతూ ఉంటే నాయన, నువ్వు మా కొరకే ఈ అవమానాన్ని భరించినావు. మేము కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మమ్మల్ని నా తండ్రి నాయన శిక్షకు గురి చేసే మనుషులు చుట్టూ ఉన్నారు. యేసయ్యను విడిచిపెట్టాలని, యేసయ్యలో నిలబడడానికి వీల్లేదంటూ, ఆయన మాటలు మాకు బోధించవద్దు అంటూ చెబుతున్న వారు, కఠినమైన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. వారి ద్వారా శ్రమపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలలో ఉండి ఆనందాన్ని అనుగ్రహించండి. శ్రమ పెడుతున్న వారి జీవితాల్లో నూతన వెలుగులను నింపి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, నీ ప్రేమను వారిలో అతన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాలుగా మేము నీ కొరకు మాత్రమే బ్రతికే వారంగా, హింస మా పైకి వచ్చినప్పుడు, నా తండ్రి కష్టమైన పరిస్థితులు మా పైకి వచ్చినప్పుడు మేమేమాత్రము కదలకుండా నీకు ప్రతినిధులుగా ఈ లోకములో నమ్మకమైన నీ సువార్తను, నీ ప్రేమను అందించే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.